ప్రమాదకరమైన వాడు మన మధ్యన ఉన్నాడా? ఇలా బాబాయ్ని పోలీసులు పట్టుకెళ్లారా? వీడితో మనం మాట్లాడకూడదు, పొలం పదాలరా. నాకు మాట ఇవ్వు ఆసిఫ్. ఇట్లా ఏం చేసిండ్రా సార్ తంతెట్లు అంతే కదా, తనలేదు కదా. పోలీస్ అక్క, మా క్లాస్మేట్ ని 60 ఏళ్ల ముసలోడికిచ్చి పెళ్లి చేస్తున్నారక్క. పూర్తిగా కొత్త వారిని రిక్రూట్ చేసుకోండి. ఇంజనీరింగ్ లేదా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. కన్నుల్లో ఉండి నన్ను కవ్వించేవాడు, నా కన్నా బుజ్జి అంటూ నన్ను నవ్వించేవాడు. ఏడ ఉన్నాడు ఆడు, ఎప్పుడొస్తాడు? అల్లాహు అక్బర్. కొందరు మతోన్మాదులు మన మధ్యనే చిచ్చు రేపుతున్నారు. రేజులకి వెళ్తే డబ్బులు ఇస్తున్నారు పాస్టర్ గారు. ఏమి లేదు, జబ్బున్నట్టు యాక్టింగ్ చేయడం, ప్రార్థన చేయగానే జబ్బు తగ్గిపోయినట్టు మళ్ళీ యాక్టింగ్ చేయడం. మతోన్మాదులు వీళ్ళే రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారు సార్. మా దగ్గర ఫారెన్ ఫండ్స్ కోసం విగ్రహాలు పగలగొట్టడం, రాజకీయంగా పేటీఎం బ్యాచ్లు ఎక్కువ కావడం. हमारी मजहब की पार्टी है, हम मजहब डेवलप करते होल सिटी ना ही. ఏ పార్టీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే ఆ పార్టీ గెలుస్తుంది. దేశాన్ని ప్రశాంతంగా ఉంచవా? రాజకీయ వ్యూహం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడతావా? నువ్వు ముస్లిం అయింది హిందూ బైకు ఎట్లా ఎక్కుతావు? అది నా ఇష్టం. అయినా మీరెవరు నన్ను అడగడానికి? వాడు హిందూ, మనం ముస్లిం. హిందూ ముస్లిం ఒక బైక్ ఎక్కుకూడదని ఖురాన్లో ఏమైనా రాసిందా? ఇరుగు పొరుగు సచ్చితిగా ఉంటే చూడలేని వాళ్ళు మీకేం చేసినా మతం? ఇక్కడ ఫాల్తూ రాజకీయ నాయకులు సిద్ధంగా ఉంటారు. ఏంటో మంచిగా మాట్లాడేది. ఏం పిక్కుంటావో పిక్కోరా. లేట్ చేస్తే జనం పెరుగుతారు. ఇది నేషనల్ ఇష్యూ అయ్యే ప్రమాదం ఉంది. టెర్రరిజానికి సంబంధించి దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వస్తావని అడగలేదు, ఎక్కడికి అని అడిగాను. నాకు ఒక గోల్ ఉంది. ఆమె హస్బెండ్ టెర్రరిజం వైపు మొగ్గు చూపుతున్నాడేమో అని అనుమానంగా ఉంది సార్. ఈ మిషన్ అంతా నీ మీదే ఆధారపడి ఉంది. బ్లాస్టింగ్ కి సంబంధించిన జిహాద్ అనే పవిత్ర యుద్ధంలో మీరు ఎంత కొట్టినా మేము మారం. మేము హిందువులుగానే పుట్టాం, హిందువులుగానే చేస్తాం. దేశం జోలికొచ్చిన, దేశ ప్రజల జోలికొచ్చిన వాళ్ళ దేహాల్ని మట్టిలో కలిపేస్తాను.